ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ ఉందా, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్, ఈ మూడు థింగ్స్నే వీడియోలో డిస్కషన్ చేస్తా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంటే వెబ్ ఆప్షన్ సెకండ్ పేజ్ది. వీడియోని హైప్ చేసి లైక్ చేయరు, ఎండ్ వరకు చూడండి అండ్ మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సెకండ్ పేజ్ పెట్టుకుంటున్నారు, ఎక్సెప్ట్ వాళ్ళు అనుకున్న సీట్స్ వచ్చిన వాళ్ళు కాకుండా. ఓకేనా? సో రిమైనింగ్ 90% అందరు సెకండ్ పేజ్ పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఓకేనా? విన్న తర్వాత మొత్తం వీడియో చూసిన తర్వాతనే కామెంట్ పెట్టుర్రి. వీడియోలో చెప్పిందే వినకుండా కామెంట్ పెడితే నేను రిప్లై ఇయ్యను, మళ్ళీ చెప్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఏముంది, నేను రాసిన బోర్డు మీద క్లారిటీగా. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ అయిన వాళ్ళు. ఓకే, సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేసి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, అంటే టీసీలు ఇచ్చి జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ పాయింట్. ఓకేనా? టీసీలు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్. ఓకే, ఒకవేళ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మీ ఫస్ట్ పేజ్ సీట్ అనేది ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ ఇన్ కాలేజ్ అని పెట్టినా కదా, ఫస్ట్ పేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఫస్ట్ పేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఈవెన్ దో నువ్వు కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ అయినా కూడా అది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి నువ్వు రిటర్న్ తెచ్చుకోవాలి. ఏ డాక్యుమెంట్స్? ఫస్ట్ పేజ్లో కాలేజీలో ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో యూ హ్యావ్ టు రిటర్న్. ఓకేనా? దాన్ని రిటర్న్ చేసుకోవాలి కంపల్సరీ. వాళ్ళే కాల్ చేసి తీసుకపో బాబు, మీ సర్టిఫికెట్స్ మీకు రిటర్న్ ఇస్తాము, మీ సీట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే సెకండ్ పేజ్లో వేరే సీట్ వచ్చింది కాబట్టి. కొంతమంది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేశారు, అన్న మరి సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే మేము ఫస్ట్ పేజ్ సీటు ఉంచుకోవచ్చా ఒకవేళ అది నచ్చకపోతే? నేను ఆల్రెడీ టీసీ సబ్మిట్ చేసేసిన ఫస్ట్ పేజ్లో, సో ఆ సీట్ అట్నే ఉంటుంది కదా అని అడుగుతున్నారు. నువ్వు టీసీ సబ్మిట్ చేసిన, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కాలేజీలో సబ్మిట్ చేసిన ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో వేరే సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ డాక్యుమెంట్స్ మీకు రిటర్న్ ఇస్తారు. అప్పుడు సెకండ్ పేజ్లో ఎక్కడైతే సీట్ వచ్చిందో ఆ సెకండ్ పేజ్లో మీరు వెళ్ళి అక్కడ జాయిన్ కావాలి, అక్కడ టీసీ సబ్మిట్ చేసి జాయిన్ కావాలి. సో ఎలిజిబిలిటీ ఉంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంది, సెల్ఫ్ రిపోర్టెడ్ నాట్ జాయిన్ ఇన్ కాలేజ్. ఇప్పుడు వీళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది సెల్ఫ్ రిపోర్ట్ చేసిర్రు కానీ కాలేజీలో జాయిన్ కాలే. ఎందుకు కాలేజీలో జాయిన్ కాలేదు, జస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ ఎందుకు చేసిర్రు అంటే సెకండ్ పేజ్లో మంచి సీట్ కోసం ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు, సెకండ్ పేజ్లో మంచి సీట్ కోసం ట్రై చేస్తా అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. అది నేను కూడా చెప్పిన. సో కాలేజీలో జాయిన్ కాలేరు. మీరు ఏం చేస్తారంటే మీరు కూడా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ 800 రూపీస్ పే చేసి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి సెకండ్ పేజ్లో వేరే సీట్ అలాట్ అయితే మీ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ ఫస్ట్ పేజ్లో కట్టిన డబ్బులు సెకండ్ పేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతే ఎంత కట్టిరో అంత ఫస్ట్ పేజ్లో. అండ్ సెకండ్ పేజ్లో డైరెక్ట్ అక్నాలజ్మెంట్ కార్డు వస్తుంది, మీరు మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. కంపల్సరీ సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆ సెకండ్ పేజ్లో అలాట్ అయిన కాలేజీలో పక్కా పోయి జాయిన్ కావాలి. ఓకేనా? మళ్ళీ సీట్ హోల్డింగ్ ఉండదు. సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత అందరూ పోయి జాయిన్ అవ్వడే కంపల్సరీ 200% జాయిన్ కావాలి, లేకపోతే మీ సీట్లు క్యాన్సిల్ అయిపోతాయి. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ కావాలి. సో ఇప్పుడు ఏముందంటే ఆడ ఎవరెవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ కాలేదో కాలేజ్లో మీరు ఏం చేస్తారంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు, మంచి కాలేజ్ కోసం, మంచి యూనివర్సిటీ కోసం. సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్ కర్రీ. సెకండ్ పేజ్లో వేరే సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీటే అక్కడ చూపిస్తుంది. ఎక్కడ? సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితే. సో సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత లాగిన్ అయితే మీకు ఫస్ట్ పేజ్ సీట్ చూపిస్తే మీకు సెకండ్ పేజ్లో సీట్ రాలేదు అని అర్థం. సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది, అందులో పోయి జాయిన్ కర్రీ. ఓకేనా? 3 డేసే టైం ఇస్తారండి మనకి. 21కి అలాట్మెంట్ అవుతుంది సెకండ్ పేజ్, 22, 23, 24 ఈ 3 డేస్లో పోయి జాయిన్ కావాలి 100%. ఓకేనా? ఫస్ట్ పేజ్ సీట్ ఉంటే ఆడ పోయి జాయిన్ కావాలి, సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే అక్కడ పోయి జాయిన్ కావాలి. బట్ సెకండ్ పేజ్ తర్వాత కంపల్సరీ కాలేజీలో జాయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆడ జాయిన్ కావాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పేజ్ సీట్ నాట్ అలాటెడ్. ఫస్ట్ పేజ్లో సీట్ మొత్తానికే రాని వాళ్ళు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోర్రి. మీకు ఫస్ట్ పేజ్లోనే సీట్ రాలేదంటే సెకండ్ పేజ్లో మీకు రావాలి అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు, అంతే. నెక్స్ట్, ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేదు. ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా చేసుకొని వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది 2-3 సబ్జెక్టులు రాశారు,
కొన్ని సబ్జెక్టులకు ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారు, కొన్ని సబ్జెక్టులకు చేసుకోలేదు. ఇప్పుడు చేసుకోవచ్చు సెకండ్ పేజ్లో. సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు మీరు ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ 14th వరకు లాస్ట్ డేట్ ఉన్నట్టుంది. సో 14th లోపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది చేసుకోరి. 15, 16 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరి. ఓకేనా? సెకండ్ పేజ్లో. ఫస్ట్ పేజ్ కొంతమందికి టీసీ లేకనో మెమోరీ లేకనో పెట్టుకోలేరు. ఇప్పుడు సెకండ్ పేజ్ నడుస్తుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ పెట్టుకొని అది అప్రూవ్ అయిన తర్వాత 15, 16కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ రిపోర్ట్ చేసిరు, వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అయింది. ఎవరైతే నెంబర్ 1, నెంబర్ 2 ఉందో, కొంతమంది ఏమో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ అయ్యారు, కొంతమంది ఏమో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ కాలేదు. వీళ్ళిద్దరూ ఎట్లా అంటే, కొంతమంది కాలేజీలో జాయిన్ అయ్యారు, కొంతమంది ఏమో సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ కాలేదు. సో వీళ్ళిద్దరూ చూసేది సెకండ్ పేజ్లో మంచి సీట్ కోసం. సో సెకండ్ పేజ్లో మంచి సీట్ కోసం చూస్తారు కొంతమంది. ఇప్పుడు ఆల్రెడీ కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ అయిపోయినా నాకు అనుకున్న సీట్ వచ్చింది అంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టొద్దు. మీకు అనుకున్న సీట్ వస్తే అవసరం లేదు మీకు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్. కానీ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, ఆల్రెడీ టీసీ ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు, లేదంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, మీరు వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే, మీ ఫస్ట్ పేజ్లో అనుకున్న సీటు వచ్చింది కదా, ఏదో ఒక సీట్ వచ్చింది కదా ఫస్ట్ పేజ్లో, దానికంటే మంచి మాత్రమే పెట్టి సబ్మిట్ చేయాలి. అంటే ఫస్ట్ పేజ్లో సీట్ ఏదైతే వచ్చిందో ఆ కాలేజ్ కంటే మంచి కాలేజెస్, ఆ యూనివర్సిటీ కంటే మంచి యూనివర్సిటీస్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇష్టం ఉన్నాయి పెట్టొద్దు సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో మీరు. ఎందుకంటే సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అందువలన మీరు ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ పేజ్లో సింపుల్ ఫస్ట్ పేజ్లో వచ్చిన కాలేజెస్ కంటే ఆర్ యూనివర్సిటీస్ కంటే సెకండ్ పేజ్లో దానికంటే మంచి, దానికంటే బెటరీ మాత్రమే పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజ్లో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది, సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్లో ఓన్లీ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్ పెడితే సరిపోతుంది. మళ్ళీ వేరే పెట్టొద్దు. వేరే పెట్టిరావు అనుకో ఇక అది అలాట్మెంట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? అందుకే సెకండ్ పేజ్లో ఫస్ట్ పేజ్ కంటే మంచి మాత్రమే పెట్టి సబ్మిట్ చేయాలి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక సీట్ ఉంది, దానికంటే మంచి సీట్ కోసం మాత్రమే సెకండ్ పేజ్లో ట్రై చేయాలి. ఓళ్ళు కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు, లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజీలో జాయిన్ కాకుండా ఉన్న వాళ్ళు, ఇద్దరికి చెప్తున్నా నేను. ఓకేనా? మీకు సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే ఏం కాదు, అడవి జాయిన్ కావచ్చు. మీ ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎవరైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే కాలేజీలో వాళ్ళు రిటర్న్ ఇస్తారు. సింపుల్. ఇక నెక్స్ట్, ఫస్ట్ పేజ్లో సీటు నాట్ అలాటెడ్ అయిన వాళ్ళు, ఫస్ట్ పేజ్లో కొంతమందికి సీట్ రాలేదు. ఓకే? ఎందుకంటే కొన్ని కోర్సెస్ ఓన్లీ లిమిటెడ్ అంటే చాలా తక్కువ యూనివర్సిటీస్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్మెంట్ కాని వాళ్ళు అన్ని క్యాంపస్లు పెట్టుర్రి, తర్వాత ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ కాలేజీలు పెట్టుర్రి, 20 ఆప్షన్స్ ఇవ్వరి. ఓకేనా? పక్కా ఏదో ఒకటి వస్తుంది. అన్ని క్యాంపస్లు పెట్టుర్రి, అన్ని గవర్నమెంట్ కాలేజీలు పెట్టుర్రి, అన్ని ప్రైవేట్ కాలేజీలు పెట్టుర్రి. మీ కోర్స్ అవైలబుల్ ఉన్నా అన్ని అర్థమైంది కదా. మీ కోర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో అందులో ఉన్న యూనివర్సిటీస్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ పెట్టుర్రి. ఓకేనా? అన్నీ పెడితే ఏదో ఒకటి అలాట్మెంట్ అవుతుంది. మొత్తానికే సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లోనన్నా ఏదో ఒక సీట్ రావాలి. ఓకేనా? ఆ ఉద్దేశం కొద్దీ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి. అన్నీ మీరు 30 పెడతారా, 20 పెడతారా, 25 పెడతారా మీ ఇష్టం. బట్ వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి. బికాస్ ఆర్డర్ వైజే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఆర్డర్ వైజే వాళ్ళు సీట్ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. లైక్ మీకు ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకోర్రి. నెక్స్ట్ ఇక ఫోర్త్ ఆప్షన్లో ఉన్న వాళ్ళు కూడా అంతే. ఫస్ట్ పేజ్ మిస్ అయింది మీకు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్లో చేసుకోర్రి. వెబ్ ఆప్షన్స్ వీలైనన్ని ఎక్కువ ఇవ్వరి. ఓకేనా? యూనివర్సిటీస్ అన్ని ఇచ్చి, గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చి, కింద ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇవ్వండి. ఎందుకంటే మీకు ఫస్ట్ పేజ్ మిస్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ పేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ కోసం ట్రై చేస్తున్నారు అండ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా సెకండ్ పేజ్లో చేసుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్లోనే అన్ని సీట్లు అయిపోయినాయి, మంచి సీట్లు. సో ఇప్పుడు సెకండ్ పేజ్లో మంచి సీటు వస్తుంది అనేది ఇక అది లెస్ ఛాన్స్ కాబట్టి పెట్టుండి. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి, బట్ కింద ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టండి. ఓకేనా? సో ఇది అంతే. ఇక నేను చెప్పాను. సింపుల్ అండి. ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ పేజ్లో దానికంటే మంచి మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. క్లియర్? ఇక ఫస్ట్ పేజ్లో సీట్ మొత్తానికి రాని వాళ్ళు సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోరు. యూనివర్సిటీస్ పెట్టండి, గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి, ప్రైవేట్ కాలేజెస్ పెట్టండి. అంతే. ఇదే చెప్పాలనుకున్నది. అండ్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్. అందరూ ఆల్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో రాసిన అందరూ ఎలిజిబుల్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్కి. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎన్ని సబ్జెక్ట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది 2 సబ్జెక్టులు 3 సబ్జెక్ట్ రాశారు, 4 సబ్జెక్ట్ రాశారు. 2 సబ్జెక్టులకి 3 సబ్జెక్టులకి 4 సబ్జెక్టులకు కూడా సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాట్మెంట్ అయిన తర్వాత ఏదో ఒక సబ్జెక్టును సెలెక్ట్ చేసుకొని అందులో పోయి జాయిన్ కావాలి అంతే. ఓకేనా? ఒకవేళ నువ్వు టీసీ వేరే సబ్జెక్టుల సబ్మిట్ చేసి ఉంటే అది
క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ తెచ్చుకొని నీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్లో అలాట్మెంట్ అయితే అక్కడ పోయి జాయిన్ కావచ్చు, టీసీ సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసి. క్లియర్, అర్థమైంది కదా. ఇక సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత పక్కా జాయిన్ అనేది ఇంపార్టెంట్, కంపల్సరీ జాయిన్ కావాలి. నువ్వు టీసీ ఇచ్చి జాయిన్ అయితేనే అప్పుడు ఉంటుంది. మళ్ళీ థర్డ్ పేస్కి మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. థర్డ్ పేస్కి సెకండ్ పేస్లో జాయిన్ అయినాక మళ్ళీ ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ థర్డ్ పేస్లో వేరే సీట్ వస్తే సెకండ్ పేస్లో సబ్మిట్ చేసిన టీసీ రిటర్న్ ఇస్తారు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. అండ్ థర్డ్ పేస్లో వచ్చినా కూడా జాయిన్ కావాలి. క్లియర్ కదా, అర్థమైంది కదా. అంతే. ఇక సెకండ్ పేస్లో హోల్డింగ్ అనేది ఏముండదు. సెకండ్ పేస్లో సీట్ హోల్డ్ పెట్టుకొని థర్డ్ పేస్కి ట్రై చేసుకోవడం అనేది ఏముండదు. కంపల్సరీ మీరు సెకండ్ పేస్లో జాయిన్ అవ్వాలి టీసీ ఇచ్చి, తర్వాత థర్డ్ పేస్కి ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ట్రై చేసుకోవాలనుకుంటే థర్డ్ పేస్లో సీట్ అలాట్మెంట్ అయితే ఒకవేళ ఆ సెకండ్ పేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ టీసీ రిటర్న్ ఇస్తారు, థర్డ్ పేస్లో పోయి జాయిన్ కావాలి. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అర్థమైంది అనుకున్నా, సింపుల్. ఓకేనా. ఇప్పుడు కూడా ఈ వీడియోలో చెప్పనిది ఏదైనా ఉంటే డౌట్ కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్. సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ. అంతే. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియోస్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్.